వేములవాడ పట్టణం 26వ వార్డులో కాంగ్రెస్ నాయకులు సిర్రం ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆటో యూనియన్ సభ్యులను విప్ ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా రాజన్న భీమేశ్వర స్వామి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్లా వాటి ఫోటో కోసం, ఓన్లీ ఫోటో కోసం పరిచి ఇది చూడు, పరిచి ఇది చూడు. ఓకే, ఇది చూడు అన్న శంకర ప్లీజ్. Happy New Year! అన్న ఇక్కడ చూడండి అన్న చేసినట్టు కానీ చాలా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా నాయకుడు పేదల పెన్నిధి, మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఈరోజు హాజరవడం మాకు యథావిధిగా ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ రోజుతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల పనులే చేస్తుంది కాబట్టి, నిరుపేదలను ఆలోచించి నిత్యం పొద్దున 7 నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తుంది కాబట్టి, ఇక ఏంటంటే ఇది వారి కష్టం నష్టం ఏదైనా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి, వారికి ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకొని వారికి గమ్యాన్ని చేరే విధంగా మేము ఉన్నాం కాబట్టి, ఈ రోజు మమ్మల్ని ఆటో డ్రైవర్లను గుర్తించి 27 మందితో మాకు వార్డు నెంబర్ సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అదేవిధంగా మా రాబోయే కాలంలో ఇవాళ 27 మంది కాదు, రాబోయే 5 సంవత్సరాలు మళ్ళా సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వారు ఆటో డ్రైవర్ లెక్కలు నిలబడ్డ వారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నా. మరోసారి వేములవాడ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రగిరి శ్రీనివాస్ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం ఉన్నతుండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ముఖ్యంగా ప్రతి సంవత్సరం మాదిరే మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు మిగతా అందరి సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ ఆధ్వర్యంలో దర్శించుకొని నూతన సంవత్సర 2026వ సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆసిన్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ నాయకులకు, ప్రముఖులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ వైపు సీనన్న గారు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అసలు విషయం ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్గా ఉంది. 26వ సంవత్సరం స్పెషల్ ఏంటంటే కార్మికుల నుండి వాళ్ళ ప్రజాప్రతినిధులు అంటే వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అయ్యారంటే మీరు ప్రశ్నించే తత్వానికి వస్తున్నారు. అంటే ఈ దోపిడీ దగాకోరి విధానాన్ని, పెత్తందారి విధానాన్ని ఎదిరించాలి. మీకు సన్మానం చేస్తున్నారంటే గట్టిగా నిలబడి
నిలబడి ఈ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ దోపిడీని, ఈ లంచగొట్టి విధానాన్ని ఎదిరించినప్పుడే ఇంకా కూడా మీలో నుంచి పుట్టుకొస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, ఇంకా చాలా మందిని ప్రజాప్రతినిధులు చేస్తారు. కానీ దీన్ని ఆదర్శంగా మన చంద్రగిరి శ్రీనివాస్ సీనన్న గారిని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషం. మీరు ఇట్లే కార్మికుల నుంచి, లేబర్ల నుంచి, పేదవాళ్ళ నుంచి నాయకులుగా ఎదిగినప్పుడే ఈ సమాజం మారుతుంది, ఈ వ్యవస్థ మారుతుంది, ఈ లంచగొండి విధానం మారుతుంది, ఈ వ్యవస్థలో ఒక మార్పు వస్తుందని కూడా నేను చెప్తున్నాను. మీరు జనవరి 1వ తేదీ సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేకును కట్ చేసి నూతన సంవత్సర సంబరాలను 2025 సంవత్సర తీపి చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ ఆంగ్ల సంవత్సరాది 2026కు స్వాగతం పలుకుతున్న సందర్భంలో ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు సంఘ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రముఖులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఉదయమే కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకొని పార్వతీ పరమేశ్వరుడి రాజరాజేశ్వరుడి ఆశీస్సులు కూడా ప్రజలకు అందరికీ ఈ తర్వాత కుడి ఎడమ కావులలో కూడా 45 కోట్ల ఇంచుమించు నిధులు మంజూరు కాబట్టి భూసేకరణకు నిలిచిన క్రమంలో 40,100 ఎకరానికి ఆ 3 మండలాలు కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం సంబంధించిన రైతుల వరప్రదాయమైన కలిగొడుతున్న ప్రాజెక్టు కూడా పూర్తి కాబడే క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ 2026 సంవత్సరం అంతా కూడా అటు సంక్షేమ రంగం, ఇటు అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకొని వెళ్ళాలని చెప్పండి నా వైపు నుంచి నేను ప్రార్థన చేస్తూ ఈ క్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమనేటువంటి ఆలోచన ముందుకు పోయేటువంటి వాడిగా అనేక సందర్భాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారిని ప్రార్థిస్తూ, రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి ప్రార్థిస్తూ, భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములై మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడంలో మీ వంతు సహకారం చేదోడు వాదులు అందించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. అందరికీ పేరు నమస్కారం.